నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాల్లో సొంత గుర్తింపు, అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కల్వకుంట్ల కవిత సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాజకీయ పోరాటానికి తోడుగా ఆధ్యాత్మిక జ్యోతిష్య మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు పొందిన ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ తో కవిత రహస్యంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కుమారుడు ముఖ్య అనుచరులతో కలిసి పండిట్ ను కలిసిన కవిత పార్టీ భవిష్యత్తు, అధికార యోగం, గృహదోషాల నివారణపై ప్రత్యేక సూచనలు తీసుకున్నట్లు సమాచారం. కొత్త పార్టీ స్థాపన తర్వాత ఎదురవుతున్న రాజకీయ, ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ఈ భేటీ జరిగిందనే ప్రచారం జోరందుకుంది. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అడుగులు వేస్తున్న కల్వకుంట్ల కవిత తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు కీలక రాజకీయ, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేశారని ప్రచారంలో ఉన్న ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ తో కవిత భేటీ అయ్యారు. తన కుమారుడు ముఖ్య అనుచరులతో కలిసి ప్రత్యేకంగా సమావేశమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ బాటలోనే కవిత కూడా పయనిస్తున్నారనే చర్చ జరుగుతోంది. విజయ్ కు రాజకీయంగా ఊపు రావడానికి, అధికారం దక్కడానికి రాధన్ పండిట్ ఇచ్చిన సలహాలే కారణమని భావిస్తున్న కవిత ఆయన నుంచి ప్రత్యేక పరిహారాలు, పూజా విధానాలను తెలుసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠమే ధ్యేయంగా పార్టీని ప్రారంభించిన కవితకు క్షేత్రస్థాయిలో వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. పార్టీ స్థాపించి దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో రాజకీయ ఊపు రాకపోవడం ఆమెను కలవరపెడుతుంది. ప్రజల నుంచి సానుకూలత కనిపిస్తున్నప్పటికీ అది రాజకీయ మైలేజ్ గా మారకపోవడంపై అంతర్గత మదనం జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ నేతలు ఎవరూ కూడా ఇప్పటి వరకు కవిత పార్టీ వైపు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. సీనియర్ల చేరికలు లేకపోవడంతో ఒంటి చేత్తోనే పార్టీని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. బలమైన క్యాడర్, నాయకత్వ బలం తోడు కాకపోవడం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారుతోంది. కొత్త పార్టీ నిర్వహణకు భారీగా నిధులు అవసరమైన తరుణంలో ఆశించిన స్థాయిలో విరాళాలు, డొనేషన్లు రాకపోవడం పెద్ద ప్రతిబంధకంగా మారింది. నిధుల కొరత వల్ల జిల్లాల్లో విస్తృత కార్యక్రమాలు, ప్రచారాలు చేపట్టడం కష్టతరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందుల వెనుక గృహదోషాలు ఉన్నాయా అనే అనుమానంతో కవిత ఈ జ్యోతిష్య భేటీకి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి రావడానికి, ప్రజల్లో తిరుగులేని ఆదరణ లభించడానికి ఎలాంటి పూజలు చేయాలి, ఏ పరిహారాలు పాటించాలనే దానిపై రాధన్ పండిట్ ఆమెకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. తమిళనాడులో విజయ్ కు వర్కౌట్ అయిన జ్యోతిష్య వ్యూహాలు తెలంగాణలో కవితకు ఏ మేరకు ఫలిస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం దైవబలం, జ్యోతిష్యం మాత్రమే సరిపోతుందా, లేక క్షేత్రస్థాయి రాజకీయ వ్యూహాలతోనే అధికారం సాధ్యమవుతుందా అనేది వేచి చూడాలి. ఈ భేటీతో కవిత రాజకీయ ప్రయాణం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.